ఫ్రెండ్స్, దయ్యాలంటే భయం ఉన్న వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయండి. అది 1940. రాము అనే ఒక వ్యక్తి ఉండేవాడు. తన ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక దయ్యం తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. దాంతో అతను ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు స్వామీజీ ఒక బొమ్మని చేతికిచ్చి ఇలా అంటాడు, ఈ బొమ్మ మీ ఇంట్లో దిష్టి తీసి ఎవరు లేని సమయంలో రోడ్డుపై పెట్టి వెనక్కి చూడకుండా వెళ్ళు అంటాడు. స్వామీజీ చెప్పినట్టు దిష్టి తీసి ఎవరు లేని సమయంలో 4 తోవల కడ పెడతాడు. స్వామీజీ చెప్పినట్టు వెనక్కి చూడకుండా వెళ్తాడు. కానీ అంతలో ఎవరో ఏడుస్తున్న శబ్దం వినపడింది. దాంతో రాము వెనక్కి తిరిగి చూస్తాడు. అంతలో ఒక దయ్యం తనని వెంబడిస్తున్నట్టు కనబడింది. దాంతో రాముకి కాళ్ళు చేతులు ఆడడం లేదు. భయంతో రాము గట్టిగా అరుస్తూ ఇంటికి పరుగు తీశాడు. కానీ రాత్రంతా రాము భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండిపోయాడు. ఇక తెల్లవారుజామున ఆ ఇంట్లో వాళ్ళు ఇంకా బయటికి రాకపోవడంతో పక్కనున్న ఇంటి వాళ్ళు రాము ఇంటికి వచ్చి చూశారు. చూసేసరికి రాము మరియు అతని కుటుంబ సభ్యులు చనిపోయి ఉంటారు. అసలు రాము కుటుంబాన్ని చంపిన వారెవరు?